జై శ్రీమన్నారాయణ. చూడండి, యోగిని ఏకాదశి కదా ఈరోజు. అయితే ఈరోజు పూజ అయిపోయే ఉంటుంది. తెల్లవారకుండానే మీరు పూజ అయితే చేసుకుంటారు కదా. అయితే ద్వాదశి రోజు మనం ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ద్వాదశి రోజు మనం రావి ఆకులని ఇలాగ పెట్టేసుకొని, రావి చెట్టు అంటే ఆయనకు చాలా ప్రీతికరం కదా. ముందు అంటే తెల్లవారకు ముందే మీరు అక్కడ కొట్టేసిన ఏమన్నా ఉంటే కొమ్మలు తెచ్చుకోండి. చాలా వాటికి దొరుకుతాయి మనకి. లేదంటే కింద అట్లా ఉంటాయి అన్నమాట, ఆకులు పడ్డ తెచ్చుకొని ఆకుల మీద మీరు రాసుకోండి. నేను కొట్టేసినవి ఉంటే, చెట్టు కొట్టేశారు దారమ్మటి, అవి ఉంటే ఒక కొమ్మను తీసుకొచ్చుకొని నేను అలా పెట్టాను. ఆకులు అయితే రాలిపోయి ఉన్నాయి, అవి నేను శ్రీరామాన్ని రాసుకున్నాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇవాళంతా ఉపవాసం ఉంటారు కదా, ఇక ఏం చేయాలి, నిద్ర పట్టదు. అలాగా ఈరోజైతే గడిపేస్తారు కదా, ఏవో తినకూడని తిని అలా ఉంటారు కదా. ఈ పిండి దీపాలు కూడా పెట్టి ఉంటారు కదా. పిండి దీపాన్ని ఏం చేయాలి, మనం పిండి దీపం ఇవాళ వెలిగిస్తాం కదా, అయిపోతుంది కదా, తెల్లారి దాన్ని తీసేయాలి. కాబట్టి ఆ దీపాన్ని మీరు ఒక పక్కన నలిపి పెట్టండి. మనం అంటే దీంట్లో పాలు, నెయ్యి, ఆవు నెయ్యి, కొంచెం బెల్లం ముక్క, అరటిపండు ఇవన్నీ వేస్తాం కదా. అది తీయగా ఉండి చీమలు తింటాయి, అదేవిధంగా కోతులు తింటాయి, పక్షులు కూడా తింటాయి. మీరు మహానైవేద్యంగా వండుకోండి. మహానైవేద్యం అంటే అన్నము, పప్పు, కొంచెం నెయ్యి, ఇంకేదైనా ఒక చట్నీ వేసుకొని మహానైవేద్యం దేవుడి దగ్గర పెట్టి మీరు ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండానే మీరు స్వీకరించండి, తినేసేయండి. దేవుడి దగ్గర పూజ అయితే అవ్వాలండి. పూజ అయ్యి తీర్థం తీసుకొని అమ్మవారికి, శ్రీరామయ్య తండ్రికైనా, వెంకటేశ్వర స్వామికైనా వైష్ణవ మతమేలోనే మనం చేయాలి ఏకాదశి అంటే. అయితే ఆయనకి నైవేద్యంగా పెట్టండి. ఇది పెట్టేసి ఆ తర్వాత మీరు స్వీకరించండి మనకి ఏకాదశి. అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఆ రోజు అస్సలు నిద్రపోకూడదు. ఏకాదశి కంటే ద్వాదశి చాలా ముఖ్యమైనది కాబట్టి మనం అస్సలు నిద్రపోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీరు నిన్న చేసిన ఫలితం ఈరోజు వస్తుంది. ఎందుకంటే ఈరోజే మనకు ద్వాదశే చాలా ముఖ్యం. అందువలన మీరు ఇవాళన్నీ ఏదో కష్టపడి చేశాం కదా, ఇవన్నీ చేయలేమని అనుకోకుండా మీరు పిండి దీపాన్ని పక్షులకి, చెమ్మలకి పెట్టేసి మహానైవేద్యం స్వామి దగ్గర పెట్టి ద్వాదశి గడియలు అవ్వకుండానే మీరు భోజనం చేసుకొని ఆ తర్వాత స్వామిని అంటే ముందు పూజ చేసుకోవాలండి. పూజ చేసే ఓపిక లేదు అనుకోకుండా దీపారాధన వెలిగించుకొని మీరు ఏదో ఒకటి రామయ్య తండ్రిది 108 నామాలు చదువుకొని మీరు ఆ నైవేద్యం అయితే పెట్టేసి చేయండి, స్వీకరించండి. మీరు ఇస్తర్లో పెట్టేసి ఆ ఇస్తర్లోనే తినేసేయండి ఆహారాన్ని. మీరు ఇలా చేసుకున్నట్టయితే పూర్తి ఫలితం అయితే వస్తుందండి. పడుకోకూడదు, అటు ఇటు తిరిగి మీరు సాయంత్రం నైట్ పడుకోవచ్చు, కానీ పగలైతే అస్సలు పడుకోకూడదండి. ద్వాదశి నియమాలే మీకు అసలు ముఖ్యము. ఏకాదశి నియమాలంటే తినకూడదు అనేది ఒక్కటే ఉంటుంది, కానీ ఇలాగో నిద్ర పట్టదని చాలామంది నిద్రపోరు. తినందే నిద్ర రాదనమాట కొంతమందికి. ఈ ద్వాదశి రోజైతే నిద్ర ఇక తినగానే తమ్ముకొని వస్తుంది నిద్ర, ఇక వెంటనే పడుకోవాలి. ఆ నీరసం అంతా ఉంటుంది కాబట్టి అస్సలు పడుకోకూడదు. అప్పుడే మీరు చేయాల్సిన నిష్టంతా ఉండేది ద్వాదశి గడియల్లోనే. అయితే మీరు ఏం చేస్తారంటే ఇలాగా మనం రూపాయి కాయిన్స్తో కానీ, మీరు ఇప్పుడు ఇవాళ ఉదయం చేసి ఉంటారు, సాయంత్రం అయినా మీరు ఇలా రూపాయి కాయిన్స్తో కానీ, తామర గింజలతో కానీ అమ్మవారికి నమహాలు చదువుకోండి. సాయంత్రం శనివారం కూడా ఏకాదశి, యోగిని ఏకాదశి శనివారంతో కూడి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం నీస్ అనేది వండకూడదండి ద్వాదశి రోజు. అందులో ఏకాదశి ఉన్నోళ్ళు అస్సలు తినకూడదు. మహానైవేద్యం పెట్టి ఇక మీకు సోమవారం ఇక మీ ఇష్టం ఎప్పుడైనా తినచ్చు, కానీ ద్వాదశి గడియలు ఉన్నంతసేపు మీరు ఏమీ చేయకూడదు. నిద్ర అయితే పగలంతా పోకూడదు.